మొబైల్ మసాలా వారి డ్రామా క్వీన్ లోకి వెళ్ళిపోదాం. కార్తీక దీపం 2 సీరియల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. గౌతమ్ కన్నింగ్ ప్లాన్, జోస్ని హర్ట్ చేసిన కార్తీక్, దీప కోసం సిటీకి బయలుదేరిన అనసూయ. కథ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తెలుసుకుందాం. నరసింహ గురించి తెలుసుకున్నటువంటి పారిజాతం దీప సుమిత్రతో ఈ ఇంటికి ఎవడో వచ్చాడంట, గొడవ ఏదో జరిగిందంట, వచ్చినవాడు దీప కోసమే వచ్చాడంట అని అంటే దానికి సుమిత్ర అంటా అని గుడిలో గంటలా కొట్టకండి అత్తయ్య అని చెప్పటం. ఇంతలో శౌర్యని రఘురాం ఎత్తుకొని రావటం. అమ్మా తాతయ్య చూడు ఎన్ని చాక్లెట్లు ఇచ్చారో అని శౌర్య అంటే ఇవన్నీ ఎందుకండి అని చెప్పి దీప అడిగితే, నా కూతురికి పెళ్ళయ్యి మనవరాలు పుడితే ఇలాగే ఆడుకుందాం అనుకున్నా, కానీ నాకు ఆ దేవుడు కూతురిని మనవరాల్ని ఒకేసారి ఇచ్చాడు. తండ్రికి కూతురి మీద ఓ చనువు ఉంటుందమ్మా, ఆ చనువుతోనే చెప్తున్నా నువ్వెక్కడికి వెళ్ళొద్దు అని అంటారు. కొన్ని బంధాలు దగ్గరయ్యే కొద్దీ భారం అయిపోతాయని అని చెప్పి దీప అంటుంది. ఇంకేముంది, పిల్ల చదువులు, ఖర్చులు, భారాలు ఇవన్నీ కూడా కుటుంబం అంతా ఒకేసారి మాట్లాడుతూ ఉంటారనమాట. ఈలోగా కార్తీక్ జ్యోత్స్నలు పార్టీకి వస్తారు. జ్యోత్స్న డాన్స్ చేస్తుంది. కార్తీక్ టేబుల్ మీద కూర్చుంటాడు దీప గురించి ఆలోచిస్తూ. ఇద్దరి పుట్టినరోజులు ఒకే రోజు, కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చెప్పి అనుకుంటాడు. దీప బాధని పంచుకోవడానికి ఎవరూ లేరు అని చెప్పి, తన తండ్రిని నేనే దూరం చేశాను అని చెప్పి కార్తీక్ బాధపడిపోతూ ఉంటాడు. దీపకు సాయం చేయడానికి ఒక అడుగు ముందుకు వేసి మాట్లాడాలి అనుకుంటాడు కార్తీక్. ఈలోగా ఇది ఇలా జరుగుతుండగా మరోవైపు శ్రీధర్ కాంచనకు పాలు తీసుకుని రావటం. ఇంతలో కార్తీక్ ఇంటికి రావటం, జ్యోత్స్నను వదిలేసి ఎలా వచ్చావు శ్రీధర్ అని చెప్పి ప్రశ్నించడం. జ్యోత్స్న పుట్టినరోజు నాడు కూడా తనని వదిలేసి ఫోన్ కాల్ కోసం వచ్చావు, కాల్కున్న ప్రాముఖ్యత నా కోడలకు లేదా అని చెప్పి కాంచన ప్రశ్నించడం. దీంతో కార్తీక్ వెళ్ళిపోవటం. ఆ తర్వాత ఎపిసోడ్లో నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పి ఫ్యాన్స్ అందరూ ఎదురు చూడటం. ఇంతవరకు వచ్చింది కథ.